సహోదరి సహోదరుడా, మళ్ళా చెప్తున్నా, ఈరోజు నువ్వు కొన్ని పాపాలు చేయలేదు, కారణం ఏమిటంటే నువ్వు నీతిమంతుడివి కాబట్టి కాదు, మరి చేసే అవకాశం నీకు రాలేదు కాబట్టి. ఒకవేళ వచ్చినట్లయితే అసలు రూపము బయట పడుతుంది. ఆ రోజు ఆదాము అవ్వ ఏ పండు అయితే దేవుడు తినొద్దన్నాడో ఆ పండు తినేశారు. ఎప్పుడైతే వారు ఆ పండు తిన్నారో వారి కళ్ళు తెరవబడినాయి. ఎప్పుడైతే వారి కళ్ళు తెరవబడినాయో వారు నగ్నంగా ఉన్నట్టుగా వాళ్ళకి అర్థమైపోయింది. సిగ్గు వారిని ఆవరించింది. ఆదామా నీవెక్కడా? ఇది పడిపోయిన మనిషితో దేవుడు మాట్లాడిన మొట్టమొదటి మాట. ఆదామా నువ్వెక్కడా? బైబిల్ సెలవిస్తుంది, నీ స్వరము విని చెట్టు చాటున దాక్కున్నాను. ఎక్కడ దాక్కున్నాడు? చెట్టు చాటున దాక్కున్నాడు. అంటే చెట్టు చాటున దాక్కుంటే దేవునికి కనబడ్డా అండి? దేవునికి కనిపించకుండా దాక్కోవడం సాధ్యమంటారా? ఈరోజు మనలో చాలామంది అనుకుంటున్నారు, చేయాల్సిన పాపిష్టి పని చేసేసి, మోసం చేసేసి, దగా చేసేసి, అన్యాయం చేసేసి మనుషుల కళ్ళు కప్పేశాము అనుకుంటున్నారు. కానీ దేవుని కళ్ళు కప్పగలరా? మనిషి దేవుని కళ్ళు కప్పడం సాధ్యమంటారా? అసాధ్యం అండి. ఆనాడు ఆదాము తాను చేసినటువంటి తప్పును ఒప్పుకోకుండా ఏం చేశాడో తెలుసా? పక్క వాళ్ళ మీద వేసేశాడు. ఆదామా నువ్వెక్కడా? నీ స్వరము విని దిగంబరుణ్ణని నేను దాక్కుంటున్నాడు. రహస్య జీవితాన్ని ఆనాడు ఆదాము కనపరుస్తున్నాడు. ఎందుకని మనుషులు దాక్కుంటారు? ఎవరి జీవితంలో రహస్యాలు ఉంటాయి. ఆ రోజు రహస్యము అనేది ఆదాము అవ్వ జీవితంలో ప్రవేశించింది. కనిపించకుండా దాక్కోవాలి, బయటపడకుండా జాగ్రత్త పడాలి అని ఎవరు ఆలోచిస్తారు? ఎవరు తలస్తారు? పాపము చేసేవాళ్ళు, పాపములో జీవించేవాళ్ళు. ఎప్పుడైతే ఒక భర్త, ఒక భార్య లేక బిడ్డలు పాపిష్టి పనులు చేయటం మొదలు పెడతారో వారి జీవితంలో రహస్యాలు మొదలవుతాయి. ఈ రహస్యాలు మొదలవుతున్నప్పుడు సాధారణంగా తప్పు చేసే అబ్బాయిలు, అమ్మాయిలు, భర్తలు, భార్యలు దేని విషయంలో బహు జాగ్రత్తగా ఉంటారో తెలుసా మీకు? సెల్ ఫోన్ విషయంలో బహు జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళ ఆయన సెల్ ఫోను తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టాడు అనుకోండి, ఫస్ట్ ఏంటంటే నా భార్య దాన్ని తెరవకూడదు కాబట్టి ఏం చేస్తాడు? పాస్వర్డ్ పెడతాడు. ఆ పాస్వర్డ్లో ప్యాటర్న్, ఒకవేళ ఫేస్ పెట్టాడు అనుకోండి, వాళ్ళ ఆవిడ ఏం చేస్తే వీడు పడుకున్నప్పుడు తీసుకెళ్ళి ఫేస్ ముందు పెట్టింది అనుకోండి. ఇప్పుడు మీలో కొంతమంది, అవునా ఇది కూడా సాధ్యమా? నేను పడుకున్నప్పుడు మా ఆవిడ వచ్చి నా ఫేస్ ముందు కెమెరా పెడితే, సెల్ ఫోన్ పెడితే ఓపెన్ అయిపోద్దా? అయ్యో ఇది నాకు తెలియదే. కొంతమంది ప్యాటర్న్ పెడతారు. పాస్వర్డ్ ఏం చేస్తారు? ప్యాటర్న్ పెడతారు. ఆ ప్యాటర్న్ ఎలా పెడతారంటే, ఏమిటది? దేవుడు కూడా ఒరే మళ్ళీ చేయి, అంత స్పీడ్గా ఏంట్రా, మళ్ళీ ఒకసారి ప్యాటర్న్ గీ, అబ్బే అంత అవసరమా? సహోదరి సహోదరులు, అంత అవసరమా అడుగుతున్నాను. నాకు ఫోన్ ఉంది, దానికి పిన్ ఉంది, నాకు అన్నం వడ్డించేవాడికి తెలుసు, నా భార్యకు తెలుసు, నా బిడ్డలకు తెలుసు, నా చుట్టూ ప్రయాణం చేసేటటువంటి వాళ్ళకు కూడా తెలుసు నా ఫోన్ పిన్. ఎందుకని? రహస్యం ఉందండి. ప్రియ సహోదరి సహోదరులు, బైబిల్ సెలవిస్తోంది, నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా జీవిస్తాడు. చప్పట్లు కొట్టిన వాళ్ళు, ఎందుకని నీ భార్య నీ ఫోన్ చూస్తే, అమ్మో నా భార్య చూస్తుందేమో. భార్యలు ఎంతమంది మీ ఆయన పొరపాటున మీ ఫోన్ దగ్గరికి ఏమిటండి, ఏమిటి నా ఫోన్ దగ్గరికి వెళ్తున్నారు ఏమిటి అంటే, ముట్టుకోలే పాపం, అంత ధైర్యం మీకు ఎక్కడుంది?
నా ఫోన్ దగ్గరికి వెళ్తున్నారు ఏమిటి మీరు, జాగ్రత్త, మరి అత్తక్క జాగ్రత్త. అబ్బాయి దాని జోలికి కూడా ఎందుకు అంత భయం మనకి? పిల్లలను చూడండి, తండ్రి కానీ తల్లి కానీ ఒకవేళ ఫోన్ తీశారంటే వాడికి కానీ అమ్మాయికి కానీ చోట్ల పట్టేస్తూ ఉంటాయి. చిన్నప్పటి నుంచి నా పిల్లలతో ఒకటి నేను నేర్పించాను. ఏంటో తెలుసా, మీకు ఎప్పుడు ఫోన్ కావాలో అప్పుడు నేను ఫోన్ ఇస్తాను, ఎప్పుడు నేను ఫోన్ తీసుకోవాలనుకుంటానో అప్పుడు నేను ఫోన్ తీసుకుంటాను. నా సెల్ ఫోన్ పాస్వర్డ్ ఏమిటో మీకు చెప్తాను, మీ సెల్ ఫోన్ పాస్వర్డ్ ఏమిటో నాకు చెప్పాలి. నా సెల్ ఫోన్లో నా ఫేస్ ఐడి ఉంటుంది, మీ సెల్ ఫోన్లో నాకు ఫేస్ ఐడి ఉండాలి. వాళ్ళు సాధారణంగా సెల్ ఫోన్ ఏదైనా కొన్నప్పుడు ఖచ్చితంగా నా ఫేస్ ఐడి ఉంటుంది. వాళ్ళకి తెలుసు ఏ రోజైనా డాడీ వచ్చి ఫేస్ ఐడి ద్వారా దాన్ని ఓపెన్ చేయొచ్చు అని చెప్పి. సహోదరి సహోదరులు, ఈరోజు చాలామంది రహస్య జీవితాన్ని జీవిస్తున్నారు. ఆ రహస్యాలకు కారణం ఏమిటంటే వాళ్ళు చేస్తున్న పాపిష్టి పనులు, వాళ్ళు సలుపుతున్నటువంటి పాపిష్టి వ్యవహారాలు, నడుపుతున్నటువంటి పాపిష్టి సంబంధాలు ఎక్కడ బయటపడతాయేమో అని చెప్పి రహస్య జీవితం జీవిస్తున్నారు.